హాయ్ హలో నమస్తే. దేవరకొండలో విజయ్ ప్రేమ కథతో రాబోతున్నారు విజయ్ శంకర్ అలాగే మౌర్యాని మార్చ్ 11th. మరి ఈ ప్రేమ కథ గురించి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం పదండి. హలో, ఎలా ఉన్నారు? సూపర్. అవునా, ఎక్సైటెడ్? ఎస్, వెరీ. ఓకే, ఐ కెన్ సీ దాట్. ఏంటి అంటే టైటిల్ వినగానే విజయ్ దేవరకొండ గురించి ఏదో ఉండబోతుంది అనిపిస్తుంది, ఇంకో పక్కనేమో ప్రేమ కథ అంటున్నారు, ఏం జరగబోతోంది అని క్యూరియాసిటీ ఉంది. ఏంటి అసలు మూవీ? యాక్చువల్గా దేవరకొండలో జరిగే విజయ్ ప్రేమ్ కదా, నా క్యారెక్టర్ నేమ్ విజయ్. సో దాన్ని బేస్ చేసుకొని టైటిల్ పెట్టాం. బట్ ఇది కంప్లీట్ విలేజ్ లవ్ స్టోరీ అండి. చాలా ప్యూర్ లవ్ స్టోరీ మేము తీసుకొచ్చి మేము ముందు పెట్టాం. రియల్ లైఫ్కి చాలా దగ్గరగా ఉండే క్యారెక్టర్స్ అందరూ చూడాలని కోరుకుంటున్నాం. తప్పకుండా చూద్దాం. అంటే ఎలా సెలెక్ట్ అయ్యారు ఈ రోల్లో? అంటే ఏం జరిగింది ముందు మిమ్మల్ని చూస్ చేసుకోవడానికి? అండి యాక్చువల్గా అన్నయ్య ప్రొడ్యూసర్. ఈ మూవీకి హీరోని వెతుకుతున్నారు, సెర్చింగ్ చేస్తున్నారు ఎవరు అనేసి ఒక ఫైన్ డే మన డైరెక్టర్ గారు మా ఇంటికి వచ్చారు. సో ఇంటికి వచ్చి ఫోటో చూసారనమాట. అప్పుడు నేను వైజాగ్లో ఉంటుండే. ఫోటో చూసి ఈ అబ్బాయి ఎవరంటే మా తమ్ముడు. అంటే మరి ఈయనకి ట్రై చేయొచ్చు కదా, మంచిగా ఉన్నాడు కదా అని చెప్పేసి ఆయన సజెషన్ ఇచ్చారు. ఆయనకి యాక్టింగ్ ఏం రాదండి, ఇట్లా పాలిటిక్స్లో ఉన్నాడు అని తెలిసింది. సో ఆయన పిలిపించి, లేదు నేను ట్రైనింగ్ ఇప్పిస్తా, పిలిపించండి అంటే వచ్చిన. సో 8 months 3 months మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న, బేసిక్స్ అండ్ డ్యాన్స్, యాక్టింగ్, ఎవ్రీథింగ్ అన్నీ నేర్చుకుని ఇంకా 2018లో సెట్స్కి వచ్చాం. మౌర్యాని మరి మీకు ఏం నేర్పించారంటే, ఆల్రెడీ చాలా మూవీస్ మౌర్యాని చూసేసాం మేము, ఎలా ఉండేవాళ్ళు? ఇక్కడ నేను ఎంత నేర్చుకున్నా కూడా సెట్స్కి వెళ్ళేదానికి అంతా డిఫరెంట్ ఉంది. సో తను ఉండడం నాకు ప్లస్ అండి, చాలా పెద్ద ప్లస్ అయింది. సో చిన్న చిన్న మిస్టేక్స్ నేను చేసినా కూడా తను విజయ్ ఇట్లా కాదు ఇలా చెప్పి కవర్ చేశారు. సో నేను ఫుల్ పేజ్ యాక్టర్లా కనిపించానంటే బికాస్ ఆఫ్ హర్ సపోర్ట్. మౌర్యాని మరి మీకేమనిపించింది? ఫస్ట్ టైం స్క్రీన్ ఫేస్ చేస్తున్నారు, కొత్త యాక్టర్ అన్న ఫీలింగ్ ఉండేదా లేదంటే ఎలా? స్టార్టింగ్ నేను సెట్కి వెళ్ళక ముందు అలాగే ఉండింది. అరే అంటే చాలా మంచి మూవీ, మా ఇద్దరు ఎలా క్యారీ అవుట్ చేస్తామో మూవీ అలా బాగా వస్తుంది. సో ఏంటబ్బా కొత్త యాక్టర్ మళ్ళీ ఎలా ఉంటాడో ఏమో, హెడ్ఏక్ కదా అనుకుని వెళ్ళాక ఫస్ట్ డే ఒక 4 pages మాకు డైలాగ్స్ ఇచ్చారు. సింగిల్ టేక్లో ఓకే అయిపోయింది. తర్వాత తన పర్ఫార్మెన్స్ చూస్తుంటే హీ వాజ్ వెల్ ట్రైన్డ్. తను చాలా ప్రిపేర్గా వచ్చాడు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకూడదు అని తన మైండ్లో ఉండింది. ఇంకోటి తన గురించి చెప్పాలంటే, వాళ్ళ బ్రదరే ప్రొడ్యూసర్ కదా, ఆయన షూట్కి సెట్కి ఒకసారి వచ్చారనమాట అంతే. అక్కడ ఏది జరిగినా తన బాధ్యత తీసుకొని అక్కడ అది కూడా చూసుకుంటూ, మళ్ళీ యాక్టింగ్లో ఏది కూడా తగ్గకుండా చూసుకుంటూ, అక్కడ కూడా టెన్షన్స్ తనకి, ఆ టెన్షన్స్ యాక్షన్ అన్నాక మళ్ళీ యాక్షన్కి వచ్చే. సో ఇట్ వాజ్ వెరీ గుడ్. అండ్ వై మౌర్యానికి ఎందుకు నచ్చింది? ఎందుకంటే మూవీలో స్టోరీ ఇస్ ది హీరో. స్టోరీ చాలా బాగుంది అండ్ నాకు ఫుల్ పర్ఫార్మెన్స్ ఉంది ఫస్ట్ నుంచి ఎండ్ దాకా. ఇట్స్ బేస్డ్ ఆన్ మై పర్ఫార్మెన్స్. నేను ఎక్కడ కొంచెం తగ్గినా స్టోరీ డ్రాప్ అయిపోతుంది అనమాట. సో అలాంటి ఒక స్టోరీ దొరకడం అనేది మన అదృష్టం. సో అది దొరికింది, నేను చేశాను. ఇస్ ఇట్ లవ్ బేస్డ్? అంటే కంప్లీట్ లవ్ బేస్డ్ మీద వెళ్ళబోతోందా మూవీ అంతా కూడా? అవును, లవ్వే. డాడీ కానీ హస్బెండ్ కానీ అన్నీ లవ్వే, ఫుల్ లవ్. లవ్ కోసం పడే కష్టాలా, లవ్ చేసి తర్వాత పడే కష్టాలా? లవ్ చేసి కూడా కష్టాలే, లవ్ చేసిన తర్వాత కూడా అన్ని కష్టాలే. లవ్ అంటేనే కష్టాలండి. బిగ్ స్టేట్మెంట్ ఇది. కష్టాలకి రెడీ అయిపోతేనే లవ్ చేయాలి. ఇంకా రియల్ లైఫ్లో లవ్ లేదండి. ఎందుకు లేదు? యాక్చువల్లీ ఫస్ట్ డే ట్రయాంగల్ లవ్ స్టోరీ. ఓకే, ఫస్ట్ లవే. సో ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇంకా నేను వదిలేసాను. ఇంకా రియల్ లైఫ్ లో కూడా లవ్ కష్టాలు. సో ఇంకా కష్టాలు మనకు వద్దని చెప్పి ఓన్లీ ఫ్రెండ్స్, తిరుగుతా తింటా పంట ఇవే ఉంటాయి ఇక. సో ఇంకేం ఉండదు లవ్ ఇట్లా. ఎంత నేర్చుకున్నారో. మౌర్యాని ప్రపోజ్ చేస్తూనే ఉంటారు కదా, ఇలా లవ్ ఏమైనా ఉన్నాయా? అంటే అబ్బాయిలు ప్రపోజ్ చేయడాలు ఉన్నాయి అంటే ఇలా సీరియస్ కైండ్ ఆఫ్ లవ్ ప్రపోజల్స్ అవి ఏమైనా గుర్తున్నాయా? బికాజ్ ఈ మూవీ కూడా ప్రేమ చుట్టూనే తిరుగుతుంది, కష్టాలు. సీరియస్ అంటే చాలా ఉన్నాయి. కాలేజ్ టైమ్స్లో ప్రపోజ్ చేసింది ఒక అబ్బాయి అయితే. ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ 10th standard. ఓకే, తను మా అపార్ట్మెంట్ బయట ఉండేవాళ్ళు. సో తను ఎప్పుడు ఏంటంటే ఫుల్ ఈ మాస్క్ అన్నీ వేసుకొని ట్యూషన్ ఫినిష్ చేసుకొని, నేను నా బెస్ట్ ఫ్రెండ్ దీపిక అని మేమిద్దరు వస్తుంటే
తను ఫ్లాట్ మా ఫ్లాట్ పక్కనే కాబట్టి తను వస్తుంటే బైక్లో కానీ సైకిల్లో కానీ ఐ లవ్ యూ అని వెంటనే కనీసం face అయినా ఎవరు 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 అని ఒకటే ఇలా పట్టుకోవడానికి కూడా ట్రై చేసాం కానీ ఇచ్చేయలేదు. తర్వాత ఒక దినం తను వచ్చి నాకు అన్నాడు, ఫుల్ మాస్క్ తీసి నా ఫ్రెండ్ వచ్చి ధైర్యంగా, నువ్వు నన్ను లవ్ చేస్తావా లేదా, లేకుంటే మీ ఇంట్లో వచ్చి గొడవ చేస్తా అన్నాడు. నాకు భయము, అరే ఏంటి ఇలా అంటున్నాడు. నా బ్రదర్కి వెళ్ళి చెప్పాను ఇలా అంటున్నాడు తను అంటే, తను ఇంకా చిన్నోడు, నేను వస్తా కొట్టేస్తావా, ఉన్నావు ఇంత ఏంట్రా తన్ని కొడతావా, తను ఇంత పెద్దోడు తెలుసు అని, సరేలే మమ్మీకి చెప్పేయి అని. సో మా మమ్మీకి చెప్పాను. మా మమ్మీ వెళ్ళి ఏంటి నా కూతురికి అలా అన్నావంటే ఇలా అన్నావంటే కంప్లైంట్ ఇస్తా అది ఇది అని. నెక్స్ట్ ఒక 5 minutes మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళందరితో గొడవ పడి వచ్చిన వెంటనే తను వచ్చాడు, సారీ నేను ఇంకెప్పుడు అయిపోయింది, నువ్వు నా సిస్టర్ అని కాలు ఇట్లా అది నాకు ఎప్పుడు గుర్తుంది ఆ ఒక ఇన్సిడెంట్. సో అతను రియల్ లైఫ్ కష్టాలకు భయపడ్డాడు. సీరియస్లీ లవ్ స్టోరీస్ ఆర్ సూపర్. సో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటి మూవీకి వస్తే? ఇంట్రెస్టింగ్ అంటే అన్ని ఇంట్రెస్టింగే ఉన్నాయండి. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంది, లవ్ ఉంది, ఫ్యామిలీ డ్రామా ఉంది. మెయిన్ థింగ్ మన ఆటో వాళ్ళు పడే కష్టాలు అయితే నాకు ఇప్పటివరకు తెలియదు ఆటో వాళ్ళకి ఇన్ని కష్టాలు ఉంటాయంటే. వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, మనం చూస్తుంటాం రెగ్యులర్గా. ఒక ఆటో వాడితో మనం బార్గెనింగ్ ఎంత చేస్తుంటామో, 10 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వడానికి ఎంత ఆలోచిస్తుంటాం, రూపాయి ఇవ్వడానికి కూడా కష్టమే కదా. అలాంటిది ఆటో వాడి ఫ్యామిలీ ఎలా ఉంటుంది, వాడు వచ్చే ఆదాయంతో ఎలా ఫుడ్ పెడతాడు కదా. ఇవన్నీ మనం టెంపుల్కి వెళ్తాం, 100 రూపీస్ ఇలా వేసేస్తాం, వీడికి 10 రూపాయలు ఇవ్వడానికి, టెంపుల్కి వెళ్ళేటప్పుడే మళ్ళీ వీడికి 10 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వడానికి ఆలోచిస్తుంటాం. వాడికి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, మనం 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినంత మాత్రం తప్పులేదు. సో ఇలాంటివన్నీ చాలా తెలుసుకున్నానండి ఇందులో. నాట్ ఓన్లీ ఆటో వాళ్ళ లైఫ్, విలేజ్ వాళ్ళ లైఫ్, అంటే వ్యవసాయంలో పడే బాధలు కూడా ఇందులో కొన్ని చూపించాం. ఫైనాన్షియల్తో పడే బాధలు, వ్యవసాయం కోసం అప్పులు తీసుకొని మనం వాళ్ళు తీర్చలేక వీళ్ళు పడే బాధలు, ఇలాంటివన్నీ చూపించామండి ఇందులో ఒకే మూవీలో. ఫేవరెట్ హీరో ఎవరు? రామ్ చరణ్. ఎందుకలా? డైహార్డ్ ఫ్యాన్ అండి నేను. పవన్ కళ్యాణ్, యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాలిటిక్స్కి వెళ్ళిపోయారు కాబట్టి రామ్ చరణ్ గారు. అండ్ ఆయన యాక్షన్, బిహేవియర్, ఇప్పుడు చిరంజీవి గారు కొడుకంటే మినిమం ఉంటుంది, బట్ ఎప్పుడు కూడా ఆయనకి చాలా టైమ్స్ కలిసాను నేను, ఎప్పుడు కూడా అలా బిహేవ్ చేయలేదు. చాలా ఏంటంటే ఇప్పుడు ఎలా చాలా సింపుల్గా ఉంటారండి, ప్లెజెంట్గా నార్మల్గా మాట్లాడుతుంటారు. పెద్ద వ్యక్తులు నేను చిరంజీవి కొడుకుని అనేది ఎప్పుడు కూడా గర్వం ఆయన కనిపించలేదు నాకు. ఓకే, మౌర్యానికి ఎవరి ఇష్టం? పవన్ కళ్యాణ్ గారు. సేమ్ ఒకే సింక్ లో ఉన్నారు. మన టీం మొత్తం అండి పవన్ కళ్యాణ్ గారి ఇష్టము. మళ్ళీ మేమందరూ శివభక్తులం. పవన్ కళ్యాణ్ డైరెక్టర్ గారు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఓకే, టీం అంతా ఒకటే లైన్ లో వెళ్తుంది. అంటే ఇంకేమైనా ఉన్నాయి ఇలాంటి సిమిలారిటీస్? యా చెప్పారు కదా ఇప్పుడే, అందరం శివభక్తులం, అందరు వాల్ పేపర్స్ శివుడే ఉంటారు. అది కూడా మనం శివరాత్రి రోజు వస్తున్నాం. 11th రిలీజ్ అవబోతుంది. మీ ఇద్దరికి కూడా ఆల్ ద బెస్ట్, ఎంటైర్ క్రూకి ఆల్ ద బెస్ట్, సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ మూవీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్డ్ అయినప్పటికీ ఇద్దరికి ఇది మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం ఫ్రమ్ HMTV అండ్ నా తరపు నుండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇదే వాళ్ళకి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి HMTV.